నమస్కారం. మీ జాతక చక్రంలో శుక్రగ్రహం దోషం కలిగినప్పుడు మీరు ఏ మంత్రాలు జపించుకోవాలి? మీ జీవితంలో శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని కలగటానికి ఏ మంత్రాలు జపించుకుంటూ ఏ సూచనలను పాటించాలి? మానవ జీవితంలో శుక్రగ్రహం వివాహ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. ప్రతి మనిషి కూడా జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలంటే తప్పనిసరిగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. శుక్రుడి అనుగ్రహం లేకపోతే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు కలుగుతూ ఉంటాయి. శుక్రుడి అనుగ్రహం ఉన్నట్లయితే సంగీత, సాహిత్య, లలిత కళలన్నింటిలో కూడా రాణించి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. కాబట్టి జీవితంలో సుఖశాంతులు పొందటానికి, ఆనందాన్ని పొందటానికి, కళాకారుడిగా అత్యుత్తమమైనటువంటి జీవితాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహం యొక్క మంత్రాలను చదువుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా శుక్రగ్రహం యొక్క ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే, శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాధరం విభుం శుక్లాంబరం శుక్లమాల్యం ధ్యాయేత్ తత్వదర్శినం. ఈ ధ్యాన శ్లోకం చదువుకున్నాక మీరు జపించాల్సిన మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీ వీలుని బట్టి జపించుకున్నట్లయితే ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీనితో పాటు మీరు కొన్ని సూచనలను కూడా పాటించాలి. అవి పాటిస్తే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది. శుక్రగ్రహానికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరీ దేవి. కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకాన్ని కానివ్వండి, స్తోత్రాన్ని కానీ చదివినట్లయితే ప్రతిరోజు ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శుక్రగ్రహానికి ఉన్నటువంటి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. శుక్రగ్రహం కమలా మహాదేవి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి తంత్రశాస్త్రం ప్రకారం కమలా మహాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీ అందరి మీద ప్రసరిస్తుంది. జాతక చక్రంలో శుక్రుడు దోషభయుక్తుడై ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా మీరు తినేటటువంటి ఆహారంలో కొంత భాగాన్ని తీసి ఆవుకి పెడుతూ ఉండండి. ఈ విధంగా 40 రోజుల పాటు చేయాలి. 40 రోజుల పాటు ప్రతిరోజు మీరు తినేటటువంటి ఆహారంలో కొంత భాగాన్ని తీసి ఆవుకు పెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించాలి. అది ఏంటంటే, లక్ష్మీదేవికి ప్రతిరోజు పాలు నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవికి కనుక ప్రతిరోజు పాలను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ జీవితం అంతా కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉంటారు. కళలో అద్భుతమైనటువంటి తారాస్థాయికి ఎదుగుతారని శాస్త్రంలో చెప్పడం జరిగింది. దీనితో పాటు మీకు వీలైతే అనాథ బాలికలకి పాలు, పళ్ళు, పూలు, వస్త్రాలు, పెరుగు, బియ్యం ఇవన్నీ గనక దానం చేసినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రగ్రహం జాతక చక్రంలో దోషభయుక్తమై ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటే గనక ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టుకి కన్నం చేసి దాని లోపల ఒక చిన్న చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు బెరడుతోనే ఆ కన్నాన్ని మూసివేయండి. ఇలా చేసినట్లయితే జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ జాతక చక్రంలో వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే, వ్యయస్థానం అంటే జాతక చక్రంలో 12వ స్థానం, అలా జాతక చక్రంలో 12వ స్థానం వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే ఆయన భార్యకు అనారోగ్యం కలిగిస్తాడు. అలా భార్యకు అనారోగ్యం శుక్రుడి వల్ల కలిగినప్పుడు ఒక నీలం రంగులో ఉన్నటువంటి పువ్వుని తీసుకొని వెళ్ళి సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రికి ముందు ఒక నిర్జన ప్రదేశంలో పాతిపెట్టి రండి. అలా చేసినట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం కలిగి భార్యకు ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోతుంది. శుక్రగ్రహం వల్ల ప్రత్యేకంగా స్త్రీలకు ఏదైనా దోషం ఉన్నట్లయితే, స్త్రీల జాతక చక్రంలో శుక్రగ్రహం సరిగ్గా లేనప్పుడు, లేదంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని స్త్రీలు పొందాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మీ ఇంటికి సింహద్వారం లోపల మీరు నుంచొని, అంటే మెయిన్ ఎంట్రన్స్ లోపల మీరు నుంచొని సింహద్వారం బయట వైపు కుడివైపున
కొద్దిగా ఆవాల నూనె చుక్కలు వేయండి, అంటే మస్టర్డ్ ఆయిల్ అంటారు. ఆ ఆవాల నూనె చుక్కలు మీరు సింహద్వారం లోపల వైపు ఉండి సింహద్వారం బయట కుడివైపు కొన్ని చుక్కలు వేయండి. అలా చేస్తే ప్రత్యేకంగా ఆడవాళ్లకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలు ఏమున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. దీంతో పాటుగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగటానికి ప్రత్యేకమైన ఉపవాసం కూడా ఉంది. ఆ ఉపవాసం ఏంటంటే, ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు శుక్రగ్రహ తాంత్రిక మంత్రాన్ని 5 మాలలు జపించాలి. ఆ శుక్రగ్రహ తాంత్రిక మంత్రం ఏంటంటే, ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత సాయంత్రం పాలతో చేసినటువంటి అన్నం కానివ్వండి, పాలతో చేసినటువంటి పరమాన్నం కానివ్వండి భుజించండి. ఈ విధంగా చేస్తే శుక్రగ్రహానికి ఆ ఉపవాస ఫలితం వల్ల ఆనందం కలిగి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏది ఏమైనప్పటికీ మీ జీవితంలో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగటానికి, జాతక చక్రంలో శుక్రగ్రహం వల్ల కలిగే దోషాలన్నీ తొలగిపోవటానికి మీరు జపించాల్సినటువంటి ఆ మంత్రాలని ఇంకొకసారి చూద్దామా? మరి ముందుగా ధ్యాన శ్లోకం చదువుకోవాలి. శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాధరం విభుం శుక్లాంబరం శుక్లమాల్యం ధ్యాయేత్ తత్వదర్శినం. ఇలా ధ్యాన శ్లోకం చదివిన తర్వాత మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మీ వీలుని బట్టి జపించుకోండి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఉపవాసం చేసేటప్పుడు జపించాల్సిన తాంత్రిక మంత్రం ఏంటంటే, ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాలు జపించుకోండి, ఈ సూచనలను పాటించండి. శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందాలతో తులతూగుతూ జీవితాన్ని ఆనందమయం ప్రేమమయం చేసుకోండి. రేపటి మంత్రబలం కార్యక్రమంలో శనిగ్రహం యొక్క అనుగ్రహం కలగటానికి ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ సూచనలను పాటించుకోవాలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.